చూస్తున్నాం కదా, మార్గదర్శకాలు రెడీ. కేసీఆర్ చేసిన తప్పులు మేము చేయబోమంటున్న రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీర్చుతామని అంటున్న రేవంత్ రెడ్డి. రేషన్ కార్డు ఆధారంగా మాఫీ ఉండదు, కేవలం పట్టాదారు పాస్ పుస్తకంతోనే ఆధారంగా చేసుకొని మనము 2 లక్షల రుణమాఫీ చేస్తామంటున్న రేవంత్ రెడ్డి. అయితే బంగారం తాకట్టుకు మాఫీ వర్తించదు, తర్వాత రైతు బంధుపై దృష్టి పెడతామని చెప్పేసి మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి అన్న మనకు తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ చూడండి, తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీకి రేవంత్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆగస్టు 15లోకి ఆ హామీని నెరవేరుస్తామని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రక్రియ కూడా దాదాపు మొదలైంది. ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రుణమాఫీ ప్రస్తావన వచ్చింది. దీనిపై మాట్లాడిన సీఎం రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని, అది కుటుంబానికే గుర్తించడం కోసం మాత్రమేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుందని చెప్పేసి మరోసారి సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే, కేసీఆర్ చేసిన తప్పును మేము చేయబోము, ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేర్చి తీరుస్తాం. అయితే ఇక్కడ రేషన్ కార్డు ఆధారంగా రుణమాఫీ మనకు చెల్లదు అని చెప్పేసి మనకు తెలియజేస్తున్నాడు. రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసమే అని చెప్పేసి మనకు తెలియజేశారు. అదేవిధంగా కేవలం పట్టాదారు పాస్బుక్ పుస్తకంతోనే 2 లక్షల రుణమాఫీ మనము చేయబోతున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి తెలియజేశారు. అదేవిధంగా ఈ పని పూర్తి కాగానే తర్వాత రైతు బంధుపై దృష్టి పెడతామని చెప్పేసి మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మనకు తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం.